హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను తెల్లారగట్లే లెగిసి పూజ అది కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు మాకు సాయంత్రం 3:30కి ట్రైన్ ఉందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందుకే ఇంట్లో పనులన్నీ తొందరగా ముగించేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా నేను లగేజ్ అది సర్దుకోలేదండి. ప్రతిసారి అయితే ముందు రోజే లగేజ్ గట్ట అంతా సర్దేసుకుని రెడీగా ఉంటానండి. కానీ ఈసారి మాత్రం నాకు కుదరలేదు. అందుకే అప్పటికప్పుడు ఆ రోజే లగేజ్ అది సర్దుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది కదండి. పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దామని వచ్చానండి. నేను టిఫిన్ వేసుకుని తినేసిన తర్వాత నా లగేజ్ అది సర్దుకుంటానండి. ఈలోపు బట్టల పని కూడా అయిపోతుంది కదా. బట్టలు ఆరేసిన తర్వాత వంట మొదలెట్టేస్తానండి. నా వంట పని అది పూర్తయ్యేసరికి ఈ బట్టలు కూడా ఆరిపోతాయి కదండి. అవి మడతెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసుకుంటాను. ఈరోజు మా ఇంట్లో దోశలండి, ఆనియన్ దోశ. తొందరగా దోశలు వేసేసుకుని తినేస్తే ఇంకా నేను చాలా పనులు చేసుకోవాలండి. ఈరోజు వేరుశనగుళ్ళు చట్నీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కోసారి అయితే శనగపప్పు చట్నీ కూడా చేస్తానండి దోశల్లోకి, అది కూడా బాగుంటుంది. ఇదిగోండి 2 దోశలు అయితే పెట్టేసుకుని హడావిడిగా తినేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. అందుకే ఇంత హడావిడిగా ఉంది ఈరోజు. ఇదిగోండి టిఫిన్ తినేసిన తర్వాత బట్టలన్నీ సర్దుకోవడానికి తీసుకున్నానండి. ఏం పెట్టుకోవాలి ఏంటనేసి చూస్తున్నాను అనమాట. ఈసారి వారం రోజులు ఉండాల్సి వస్తుందండి అమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకే ఈ వారం రోజులకి సరిపడా బట్టలు అవి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం వీరభద్రుల సంబరం చేసుకుంటున్నారండి. అందుకే వెళ్తున్నాము. ఇదిగోండి లగేజ్ అది సర్దేసుకున్నాను. ఈలోపు బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మధ్యాహ్నం మా వారు పొలం నుంచి వస్తూ జామకాయలు టమాటాలు తీసుకొచ్చారండి. అమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తానని చెప్పి. ఇవి మా పొలంలో పండినవేనండి. ఇదిగోండి ఇక్కడ మా వారు ప్యాక్ చేస్తున్నారనమాట. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. మాకు దగ్గరలోనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కాలన్నమాట. ఇదివరకు అయితే ఇదంతా కూడా చాలా చిన్నగా ఉండేదండి రైల్వే స్టేషను. ఇప్పుడు బాగా పెద్దగా కట్టేశారనమాట. ఇప్పుడు మేము బ్రిడ్జ్ ఎక్కి అటువైపు వెళ్తున్నామండి. మా ట్రైను అటువైపుకే వస్తుంది అనమాట. అందుకే అటువైపుకి వెళ్తున్నాము. ఆ తర్వాత నేను వీడియో ఏం తీయలేదండి. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసేస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.